మానవ పురోగతి సూచిక ఒక దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి వ్యక్తులు మరియు వారి సామర్థ్యాలు అంతిమ ప్రమాణాలుగా ఉండాలని, ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని హెచ్డిఐ నొక్కి చెప్పింది. మానవ అభివృద్ధి యొక్క 3 ప్రాథమిక కోణాల ఆధారంగా సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం, జ్ఞానానికి ప్రాప్యత మరియు సరైన జీవన ప్రమాణం. సూచికలు: ఆరోగ్య పరిమాణం పుట్టినప్పుడు ఆయుర్దాయం ద్వారా అంచనా వేయబడుతుంది. హెచ్డిఐ యొక్క ఒక భాగం కనిష్ట విలువ 20 సంవత్సరాలు మరియు గరిష్ట విలువ 85 సంవత్సరాలను ఉపయోగించి లెక్కించబడుతుంది. హెచ్డిఐ యొక్క విద్యా భాగం 25 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం సంవత్సరాల పాఠశాల విద్య ద్వారా కొలుస్తారు మరియు పాఠశాలలో ప్రవేశించే వయస్సు పిల్లలకు పాఠశాల విద్యను అంచనా వేయబడుతుంది. యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ వారి డేటాబేస్లో అందుబాటులో ఉన్న జనాభా గణనలు మరియు సర్వేల నుండి విద్యా సాధన డేటా ఆధారంగా పాఠశాల విద్య యొక్క సగటు సంవత్సరాలు అంచనా వేయబడింది. అంచనా వేయబడిన పాఠశాల విద్య అన్ని స్థాయిలలో వయస్సు ఆధారంగా నమోదు చేయబడుతుంది. పాఠశాల విద్య యొక్క ఆశించిన సంవత్సరాలు 18 సంవత్సరాలకు పరిమితం చేయబడ్డాయి. సూచికలు 0 యొక్క కనిష్ట విలువ మరియు గరిష్టంగా 15 అంటే స్కూలింగ్ యొక్క సగటు సంవత్సరాలు మరియు 18 స్కూలింగ్ యొక్క ఆశించిన సంవత్సరాలు. సంవత్సరాల గరిష్ట ఆకాంక్ష విలువలను ఉపయోగించి సాధారణీకరించబడతాయి. 2 సూచికలు అంకగణిత సగటును ఉపయోగించి విద్యా సూచికగా మిళితం చేయబడ్డాయి. జీవన ప్రమాణాలు తలసరి స్థూల జాతీయ ఆదాయం ద్వారా కొలుస్తారు. 3 హెచ్డిఐ ప్రామాణిక సూచికల స్కోర్లు జ్యామితీయ సగటును ఉపయోగించి మిశ్రమ సూచికగా సమగ్రపరచబడతాయి. డైమెన్షన్ ఇండెక్స్ ప్రామాణిక సూచిక, ఆయుర్దాయ సూచిక, విద్యా సూచిక, స్థూల జాతీయ ఆదాయ సూచిక. అందువల్ల పేదరిక స్థాయి సూచిక సరైనది కాదు. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్: యుఎన్డిపి యొక్క మానవ అభివృద్ధి నివేదిక 2020లో భారతదేశం యొక్క మొత్తం పనితీరు 2019కి హెచ్డిఐ విలువ 0.645. ఇది దేశాన్ని మధ్యస్థ మానవ అభివృద్ధి విభాగంలో ఉంచి 189 దేశాలు మరియు భూభాగాల్లో 131వ స్థానంలో నిలిచింది. 1990 మరియు 2019 మధ్య భారతదేశం యొక్క హెచ్డిఐ విలువ 0.429 నుండి 0.645కి పెరిగింది. ఇది 50.3% పెరిగింది. దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితం: 2019లో భారతీయుల ఆయుర్దాయం 69.7 సంవత్సరాలు. ఇది దక్షిణాసియా సగటు 69.9 సంవత్సరాల కంటే కొంచెం తక్కువగా ఉంది. 1990 మరియు 2019 మధ్య భారతదేశపు ఆయుర్దాయం పుట్టినప్పుడు 11.8 సంవత్సరాలు పెరిగింది. జ్ఞానానికి ప్రాప్యత: బంగ్లాదేశ్లో 11.2 సంవత్సరాలు మరియు పాకిస్తాన్లో 8.3 సంవత్సరాలతో పోలిస్తే భారతదేశంలో పాఠశాల విద్య ఆశించిన సంవత్సరాలు 12.2 సంవత్సరాలు. 1990 మరియు 2019 మధ్య పాఠశాల విద్య యొక్క సగటు సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పెరిగాయి మరియు పాఠశాల విద్య అంచనా సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పెరిగాయి. ఒక మంచి జీవన ప్రమాణం: తలసరి స్థూల జాతీయ ఆదాయం జిఎన్ఐ పరంగా భారతదేశం USD 6,681 వద్ద మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2019లో ఇతరుల కంటే మెరుగ్గా ఉంది. భారతదేశ తలసరి జిఎన్ఐ 1990 మరియు 2019 మధ్య సుమారు 273.9% పెరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్: ఇందులో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక HDR 2020 ప్రకారం 2019కి మానవ అభివృద్ధి సూచిక HDIలో 189 దేశాలలో భారతదేశం 131వ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే 2 స్థానాలు దిగజారింది.